హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి వీడియో అనేది మీకు అందిద్దామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న ఆగస్ట్ 15th కదా. ఆగస్ట్ 15th రోజు యూత్ రిట్రీట్ అనేది ఖమ్మం ఎరుషలేం సంఘం, మరి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు, హెబ్రోన్కి సంబంధించిన సంస్థ అనమాట. అక్కడ వచ్చేసి యూత్ రిట్రీట్ అనేది జరిగింది. దానికి మేమంతా మా సంఘం అంతా కలిసి వెళ్ళాం అక్కడికి. చెన్నై నుంచి ఒక సేవకుడైతే వచ్చారు. మెసేజ్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. ప్రస్తుత రోజుల్లో యూత్ అనేది చాలా చెడిపోతున్నారనమాట. అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. వీడియో అనే కాదు, సంఘానికి వెళ్ళడం అనేది చాలా మంచి విషయం. సంఘానికి వెళ్ళి దేవునికి లోబడి, వాక్యానికి లోబడి బ్రతికితే ఆ జీవితం అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈ యవనస్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ, ఏది మ్యారేజ్ కానీ పిల్లలు ఉంటారు కదా, అన్మ్యారీడ్ పిల్లలు, వాళ్ళందరికీ మంచి వాళ్ళ లైఫ్‌కి సంబంధించి మంచి మెసేజెస్ ఇచ్చారు. అది వివాహానికి సంబంధించి అనమాట. లవ్ మ్యారేజ్‌లు చేసుకోవడం వల్ల వాళ్ళు అప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తది. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారనేది వాళ్ళు బాగా అంటే చాలా బాగా, అంటే చాలా బాగా చెప్పారు. వాక్యానుసారం దేవుడు అనుమతి తీసుకున్న తర్వాత ఎట్లా వివాహం చేసుకోవాలి, దేవుడు మనకెట్లా అనుమతిస్తాడు, దేవుడు మనకెట్లా సిద్ధపరుస్తాడు మన జీవిత భాగస్వామిని, ఇట్లాంటి అంశాలన్నీ చాలా చెప్పారు. ఇక్కడొచ్చేసి మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాం గదా! నీకు మెయిన్ డోర్ చూపిచ్చాను చూడండి. అది సండే స్కూల్ రూమ్ అనమాట. ఇంతకుముందు మందిరంలానే వాడేవాళ్ళు. తర్వాత ఎక్కువ జనాలు పెరగడం వల్ల, క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల దీన్ని బాగా ఎక్స్‌టెండ్ చేశారనమాట. ప్రేయర్‌కి మాత్రం పైన ఇంకొక స్టేర్ అనేదేశారు. తర్వాత ఇది ఇందాక మనం సండే స్కూల్ రూమ్ అని చెప్పా గదా! దానికి బ్యాక్ సైడ్ ఇది కిచెను, తర్వాత మెస్ హాల్ మొత్తం ఉంటుందనమాట. టాయిలెట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటుంటాయి. ఆ రోజు వచ్చిన వాళ్ళందరి కోసం ఇట్లా టిఫిన్ అనేది అరేంజ్ చేస్తారు. స్పెషల్ అకేషన్ ఏదున్నా సరే అరేంజ్ చేస్తారు. తర్వాత ఎవ్రీ సండే దూర ప్రాంతాలు, పొరుగురు నుండి వచ్చే వాళ్ళకి గూడా ఈ సంఘాల్లో కొంచెం ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకంటే కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళొస్తారు, చిన్న పిల్లల్ని తీసుకొనొస్తారు, తర్వాత హెల్త్ బాలేని వాళ్ళొస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం కొంచెం సౌలభ్యంగా ఉండడం కోసం ఫుడ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మెస్ హాల్‌లో మేము ఆ రోజు రవ్వ ఉప్మా చేశారు. గోధుమ రవ్వ ఉప్మా, టొమాటో పల్లీ చట్నీ చాలా బావుండింది. తర్వాత టీ గూడా అరేంజ్ చేశారు. అదంతా మేము తీసుకొని తర్వాత పైకొచ్చేస్తున్నాం. ఇదొచ్చి సేవకులుండే ఇల్లనమాట. తర్వాత ఇటు మన లెఫ్ట్ సైడ్‌కొస్తే ఇట్లా మనకి ప్రేయర్ జరిగే హాల్ అయితే ఉంటుంది. ఈజీగా 1500-2000 మెంబర్స్ అయితే ఈ హాల్‌లో పడతారు. లాస్ట్ ఇయరే దీన్ని కన్‌స్ట్రక్షన్ చేశారనమాట. కరోనా వచ్చిన తర్వాత అప్పుడు మే 2, 3 ఫీట్స్ డిస్టెన్స్‌తో అప్పుడు కూర్చోవాలి గాబట్టి, అప్పుడు దాన్ని ఉద్దేశించి దీన్ని కన్‌స్ట్రక్షన్ జేయడం జరిగింది. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రం ఈ హాల్ మొత్తం నిండిపోతది. అసలు గ్యాప్ అనేది ఉండదు. కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఇక కింద సండే స్కూల్ ఉంది గదా! దాన్ని గూడా యూజ్ చేసుకొని మొత్తం కింద, పైన ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా మెసేజ్ అనేది అందిస్తా ఉంటారనమాట. తర్వాత ఇక్కడ కింద చూసారా మీకు గ్రే కలర్‌లో కనిపిస్తుంది. అదంతా స్పాంజ్ లాగా ఉంటుంది. మెత్తగా ఉంటుంది. కింద కూర్చునే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉండడం కోసం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోవాలంటే కొంచెం కంఫర్ట్‌గా ఉండాలి కాబట్టి మంచిగా అరేంజ్ చేశారు. తర్వాత సేవకుడు అక్కడ పులిపీఠం దగ్గర నుంచి మనకి మెసేజ్ అందించడం జరుగుతుంది. ప్రొజెక్టర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే సేవకుడు అక్కడ ఎవరైతే పాటలు పాడుతున్నారో అవనేది మనకక్కడ డిస్‌ప్లే చేస్తారు. ఏ వాక్యం చెప్తే అది ఆ ప్రొజెక్టర్ ద్వారా అక్కడికి మనకి డిస్‌ప్లే చేస్తారు. తర్వాత ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇట్లా మనకి పాంప్లెట్స్ రూపంలో ఆ రోజు ఏం సాంగ్స్ పాడుకోవాలనేది ముందే ప్రింట్ చేసి ఎంతమందొస్తారని వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రింటింగ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇస్తారనమాట. మనకి సాంగ్స్ బుక్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పర్టిక్యులర్‌గా ఎంచబడిన సాంగ్స్ అనేవి ఇట్లా ప్రింట్ చేసిచ్చిస్తారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్‌లో ఇందులో సాంగ్స్ అనేది పొందుపరచడం జరుగుతుంది. నేనిప్పుడు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో చూసే ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్ అనేది ఒక మతం గాదండి. అందరూ మతం అంటారు గానీ, మతం అయితే కాదు. ఆహ్, ఎవరికైనా సువార్త ప్రకటించినప్పుడు, అదే దేవుడు గురించి చెప్పినప్పుడు కన్వర్ట్ జేయడానికి ట్రై జేస్తున్నారు.
క్రిస్టియన్ మతంలోకి రమ్మంటున్నారు. ఇవన్నీ అంటుంటారు. సత్యాన్ని చెప్పడానికి మతంతో సంబంధం ఏందండి? నిజమేందనేది చెప్పటం, నిజమైన దేవుడని చెప్పడానికి మతం అవసరం లేదు గదా! నిజమైన సత్యం ఏంటి ప్రజలకు తెలియజేయాలి అని ఒక ప్రయత్నం మాత్రమే అది. మీలో ఎంతమందికి తెలుసు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది క్రిస్టియన్సే ఉన్నారు. క్రిస్టియన్ ప్రజలే ఎక్కువున్నారు. దేవుడిని నమ్మేవాళ్ళే ఎక్కువున్నారు. యేసుప్రభు గూడా ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజ్యంలో పుట్టడం జరిగింది. మరి అన్ని చోట్ల పుట్టడం అనేది కుదరదు గదా! అక్కడ పుట్టి అక్కడి నుంచి సువార్త అనేది చిన్న చిన్నగా ఒక్కొక్క దేశానికి అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. దేవుని గురించి సువార్త అనేది ప్రకటించబడింది. ఈ మన భారతదేశంలో గూడా సువార్త వచ్చినప్పుడు గూడా ఎక్కువ శాతం హిందువులు ఉండడం వల్ల దేవుడిని అంగీకరించలేకపోతున్నారు. మాకు బైబిల్‌లో ఉంటది. సువార్త చేసే పాదములెంతో సుందరమైనవి. సువార్త చేసినప్పటికీ వారు తిరగరు అని ఉంటదనమాట. అంటే వారు మారరు అని అర్థం అనమాట. నిజమే అది. సువార్త ప్రకటిస్తుంటే ఎంతోమంది తిరగబడి దాడి చేస్తా ఉంటారు. మంచిని చెప్పడానికి దాడి ఎందుకండి చేయటం? మంచే గదా చెప్పేది. ఇప్పుడు యేసుప్రభు గురించి ఆ తండ్రి చెప్పిందేందంటే, ప్రేమను పంచటం, క్షమించటం. ఇవి రెండే గదా చేసింది. తప్పేం చేయమని చెప్పలేదు గదా! ప్రపంచంలో వాడుకునే టెక్నాలజీ మొత్తం క్రిస్టియన్స్ తయారు చేసినవి. అన్ని రకాలుగా సైంటిఫిక్‌కి సంబంధించి అయినా, ఎలక్ట్రానిక్‌కి సంబంధించి అయినా ఏదైనా ఎక్విప్‌మెంట్స్ ఇప్పుడు ఈరోజు మీరు ఇంట్లో వాడుకుంటున్న ఎలక్ట్రానిక్స్ మొదలుకొని అన్నీ క్రిస్టియన్స్ కనుక్కున్నవే. ఫోన్‌ల దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డీఎన్ఏ దగ్గర నుంచి ఇది కాదు, అది కాదు విమానంతో సహా ఒక క్రిస్టియన్ మీరు ఇంట్లో వాడుకునే బల్బ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్నీ దేవుడి బిడ్డలే కనుక్కున్నది. అవన్నీ వాడుకుంటారు. దేవుడి ప్రజలంటే ఇష్టం ఉండదు. బైబిల్ ఏం చెప్తుందండి? సత్యవాక్యాన్ని ఎరిగి, ఆ వాక్యంలో ఏముంది దాని ప్రకారం నడవమన్నారు. మంచిగా జీవితాన్ని గడపమని చెప్పాడు. అంతే గదా! అంతకు మించి తప్పేం చేయమనలేదు గదా! హింసలు సృష్టించమనలేదు గదా! పాపంలో బ్రతకమని చెప్పలేదు గదా! తప్పులు చేయమని చెప్పలేదు గదా! మంచి జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఎటువంటి గలిబిలి లేకుండా మంచిగా సాఫీగా జీవితం వెళ్ళాలంటే కంపల్సరీగా బైబిల్ చదవాలి. బైబిల్‌లో ఉన్న లేఖనాల అనుసారంగా బ్రతకాలి. దేవుడిని అనుసరించాలనేది ఉంటది. సత్యం వైపు అడుగులు వేయడానికి బాధేందండి? ఇప్పుడు తప్పులు చేయమంటే బాధపడాలి గానీ, మంచి బ్రతుకు బతకడానికి వాక్యాన్ని అనుసరించమంటే తప్పులేదు గదా! కంటిన్యూషన్‌గా వీడియోలోకనేది ఎళ్ళిపోదాం. బోర్ అనిపించొచ్చు కంటిన్యూషన్‌గా ఇదే మాట్లాడితే. విశ్వాసులైతే ఏం గాదు. కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం ఇరిటేటింగ్‌గా, బోరింగ్‌గా అనిపించొచ్చు. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మాకు టిఫిన్ అనేది ప్రొవైడ్ చేశారు. తర్వాత ఈ పరిచర్య అనేది మాకు 4 భాగాలుగా అందించబడింది. అది ముందు పాటలు, తర్వాత ఫస్ట్ సెషన్, తర్వాత సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ కింద జరిగిందనమాట. పాటల తర్వాత ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ అనేది ఇచ్చారనమాట మాకు 15 మినిట్స్. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ గూడా జరిగింది. అందులో ఆహ్, ఇస్సాకు గురించి చెప్పడం జరిగిందనమాట. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. చాలా అంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అబ్రహాం యొక్క దేవుడి మీద ఉన్నటువంటి భక్తి, తర్వాత ఇస్సాకు తండ్రి మీద, దేవుడి మీద ఉన్నటువంటి వినయం, విధేయత గురించి ఎంతో బాగా తెలుపుతూ వచ్చారనమాట దైవజనులు. చాలా అంటే చాలా బావుంది మెసేజ్ అనేది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఏం విన్నారు? విన్నారా లేదా? అని తెలుసుకోవడం కోసం మమ్మల్నయితే క్వెషన్స్ అడగడం జరిగింది. అన్‌మ్యారీడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారనమాట. మ్యారీడ్ వాళ్ళకి లేదు. అంటే యూత్ ఫెస్ట్ కదా జరిగింది. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు అటు మగపిల్లల్ని, ఇటు ఆడపిల్లల్ని అడిగారు. అడిగినప్పుడు చాలా చక్కగా అందరూ ఆన్సర్ చేశారు. లాస్ట్‌లో వాళ్ళకి గిఫ్ట్‌లు గూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్‌గా యూత్ రిట్రీట్ దేని గురించి జరిగిందంటే, ప్రస్తుత దినాల్లో వివాహ వ్యవస్థ అంతా చెడిపోయి ఉంటుంది. వివాహ జీవితంలో అన్ని గలిబిలు అన్నీ ఉంటున్నాయి కాబట్టి, వివాహం ఎట్లా జరగాలి? దేవుని అనుమతి తీసుకొని, దేవుడు సిద్ధపరిచిన వారితోనే జరగాలని మెసేజ్ అనేది అందించడం జరిగింది. తర్వాత ఈ మెసేజ్ ఇన్న తర్వాత ఎంతమంది రక్షణ తీర్మానం చేసుకున్నారో, అంటే మెసేజ్ అంత బాగా అందించబడిందనమాట. సేవకులు అంత బాగా అందించారు మెసేజ్ అనేది. చాలామంది యవ్వనస్తులైతే తీర్మానం తీసుకున్నారు. ఇక నుంచి మేము రక్షణ పొందుకుంటామని. ఇంకా థర్డ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత రక్షణ తీర్మానం తీసుకున్న పిల్లల దగ్గర నుంచి చిన్న కార్డ్స్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు. రక్షణ తీర్మానానికి లోబడటం కోసం వాళ్ళకి కొన్ని రిఫరెన్సెస్ అనేది అందించడం జరిగింది. ఎప్పుడైతే మెసేజ్ అనేది అయిపోయింది అందరం కిందకెళ్తున్నాం. కింద టీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు.
మేము వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ ప్రేయర్ ఎవరైతే ఆ మందిరం ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ అంటే చర్చికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రేయర్ చేయించుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.